అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్న పిల్లరా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. న్యాయవంతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా, మీ కృపలో మీ చిత్తంలో మరొకసారి రీతిగా నాయన వేకువజామున ప్రార్థనకి మేము సిద్ధపడి రావడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా ప్రభా, ప్రతిదిన ఉదయకాలం ప్రభా మీతో మేము సహవాసం చేయడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, అవును ప్రభా, మీతో సహవాసానికి మమ్మల్ని పిలుచుకున్నారు. అందరూ బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, దీనులంగా రిక్తులంగా మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ పాద సన్నిధిలో ప్రభా చేరి, ఇదిగో ప్రభా, దాసుడు తన యజమాని తట్లు కనులెత్తినట్లుగా దేవా మేము కూడా ప్రభా ఎంతో దీనత్వంతో విధేయతతో దేవా మా యజమానుడైనటువంటి మీ వైపు మా కనులెత్తుతున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, మా యందు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి, మీ కనుదృష్టి మీ దయ మా మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన 91వ కీర్తన చదువుకునే సమయాన్ని దీవించండి. దేవా వాక్కులు వాగ్దానాలు దేవా మరి తండ్రి నాయన, అయా ప్రభా మరి అయా నా కృపను వీడిపోదన్నారు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన, మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంతో నిరీక్షణతో చదువుకుంటూ ఉండగా దేవా ప్రభా మరి తండ్రి నాయన, గొప్పగా మా పక్షంగా మీరే నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా ఇంతవరకు నాయన అయా 91వ కీర్తనలో ఉండేటువంటి అనేక వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరు నెరవేరుస్తూ వచ్చినటువంటి దినాలు మాసాలన్నిటి కొరకు మీ స్తోత్రాలు. మరి ఈ దినం కూడా విశేషంగా మీరే కృప చూపించి నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ప్రభా, మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన, అలా చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ప్రభా, అయా లైవ్ లో ఏకీవించే ప్రతి బిడ్డని, అలాగే ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని విశేషమైనటువంటి కృపగా చెప్తూ దేవా ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను.
అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం ప్రియులారా. దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారలారా, ప్రభు నామములో మీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. లూకా వ్రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుకుందాం. 21వ వచనం. లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి. మరియు ఆయన ఇట్లన్ను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగ్గా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలముల్లోనికి వారిని పంపాడు. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసుకుని ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వారు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకుంటకు యోగ్యుడను కానను. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినటువంటి చిన్న కుమారుని పశ్చాత్తాపాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చిన్న కుమారుడు తండ్రితో చెప్పినటువంటి మాట 21వ వచనం, లూకా సువార్త 15:20. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను, ఈ 2 మాటలు మీరు గమనించాలి అని నేను కోరుతూ ఉన్నాను. ఒక వ్యక్తి దేవునితో సమాధాన పడాలి అంటే మొదట తాను చేసినటువంటి పాపము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడని తాను గ్రహించాలి. ఈ గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది. 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు ఇతనికి when he came to his own, when he came to his senses, తనకు జ్ఞానము కలిగినప్పుడు, ఆస్తి తాను సంపాదించలేదు. తండ్రి దగ్గర తాను పెట్టిన క్లెయిమ్ ఏంటంటే, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్ము. పెద్ద కుమారుడైతే పొలంలో వెళ్ళాడు, పని చేశాడు. 25వ వచనంలో, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను, చిన్న కుమారుడు తిరిగి వచ్చిన సమయాన్ని. పెద్ద కుమారుడు పని చేసేటటువంటి, కష్టపడేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, తండ్రి మాటకు లోబడే స్వభావం కలిగిన వాడు. చిన్న కుమారుడు అయితే పనిచేసేవాడు, లేక ఆ పొలంలోనికి వెళ్లి తండ్రి ఆస్తిని కాపాడి వృత్తిపరిచేటటువంటి వాడు కూడా కాడు అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ ఉపమానం. అయితే చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్ము, నేను నీ కుమారుడను గనుక నీవు నాకు ఆస్తి ఇవ్వాలి, నా భాగం నాకు ఇచ్చే. మనిషి చాలా మార్లు ఏమనుకుంటాడంటే, దేవుడు నన్ను కాపాడాలి, దేవుడు నన్ను పోషించాలి. లోకంలో ఒక సామెత ఉంది, నారు పోసిన వాడు నీరు పోయాడా అని. దేవుడు కాపాడతాడు. అయితే దేవుడికి వ్యతిరేకంగా మనిషి పాపం చేయటానికి ప్రారంభించి ఇష్టానుసారంగా జీవిస్తే
దేవుడి కాపుదల క్రిందికి రాకుంటే దేవుడు ఎలా కాపాడగలడు? ఈ కుమారుడు దూరదేశములకు ప్రయాణం అయిపోయాడని ఉంది 13వ వచనం. అంటే తెలిసిన వారెవరూ కనబడకూడదు, తన ఇష్టం జరిగించుకోవటానికి ఎవరు తనకు అడ్డు రాకూడదు, లేకుంటే హితోపదేశం చేసేవారు ఎవరు ఉండకూడదు. తెలియనటువంటి స్థలంలో అయితే ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. మానవుడు తన కోరికలను గుర్రాలను విడిచిపెట్టినట్టు విడిచిపెడితే విచ్చలవిడిగా మరి విహరించేటటువంటి గుర్రాల్లాగా కోరికలు మనిషిని తీసుకుని వెళ్ళి బొంట్లో పడేస్తాయి. చిన్న కుమారుడి విషయంలో తాను అదే మార్గాన్ని ఎన్నుకున్నాడు, మంచి మార్గం అనుకున్నాడు. తన ఆస్తి అంతటినీ కూర్చుకున్నాడు అని వ్రాయబడింది. అంటే తనకు వచ్చినటువంటి ప్రాపర్టీ, బిల్డింగ్స్, పొలాలు అన్నిటినీ క్యాష్ రూపంలోకి మార్చుకుని మార్చుకుని దూరదేశంలోకి ప్రయాణం అయిపోయి చాలా మార్లు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం మనిషి పోగొట్టుకుంటాడు. దేవుడిచ్చినటువంటి చక్కని ప్రవర్తన సుగుణాలు మనిషి పోగొట్టుకుంటాడు. లోకంలో అనవసరమైన వాటన్నిటికీ తన మనస్సును, తన సమయాన్ని ఇస్తాడు. మానవుని జీవితంలో వ్యర్థమైంది చాలా ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది ఎక్కడికి తీసుకెళ్తుందంటే, ఈ కుమారుడు దూరదేశం వెళ్ళాడు కానీ మనం కుటుంబంలోనే ఉంటున్నట్టు, సంఘంలోనే సహవాసంలోనే ఉంటున్నట్టు, గృహంలోనే ఉంటున్నట్టు ఉంటాం కానీ మన ఆలోచనలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. ఎంత దూరం తీసుకెళ్తాయి అంటే మన ఆలోచన విధానం మిగిలినటువంటి వారి ఆలోచన విధానం కలవనంత దూరం తీసుకుని వెళ్తాయి. ఇప్పుడు తన ఆలోచనల యొక్క పర్యవసానం, తాను పెట్టుబడుల యొక్క పర్యవసానం అంతా ఖర్చు అయిపోయింది. ఒట్టి చేతులతో మిగిలాడు, డబ్బు లేదు. మనిషి దేవునికి దూరం అయితే, తండ్రి ఇంటికి దూరం అయితే, సంఘానికి దూరం అయితే, సహవాసానికి దూరం అయితే, శ్రేయోభిలాషులకు దూరం అయితే చివరికి ఏ పాయింట్లోకి వెళ్తాడంటే వెక్సేషన్, పిసిగిపోతాడు, దరిద్రత స్థితిలోనికి వెళ్తాడు. సహవాస దారిద్ర్యం అనండి, భావ దారిద్ర్యం అనండి, ప్రార్థించలేనటువంటి దుస్థితి అనండి, వాక్యం చదవలేనటువంటి దుస్థితి అనండి, దేవునితో సహవాసం అనుభవించలేనంత దుస్థితికి దూరం వెళ్ళిపోతాడు. ఇప్పుడు తాను ఒంటరిగా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, కురింగిపోయి ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు, కడుపు కాలుతూ ఉన్నది, పెట్టేటటువంటి వారు ఎవరు లేరు, తను పోల్చుకోలేరు ఎవరు. ఒకప్పుడు అంత మంచి సంపన్నమైనటువంటి గృహంలో ఉన్నాడని చెప్తే బహుశా ఎవరు నమ్మరు. పందులను మేపుతూ ఉన్నాడట, పందులు మేపుతూ ఉన్నాడు. యూదులు పందులను మేపకూడదు. మరి పందులు మేపటానికి ఎందుకు వెళ్ళాడు? చేయదగినటువంటి ట్రేడ్ దూరం వెళ్ళిపోతే తాను చేయకూడని పని అని తెలిసి ఉండి కూడా తాను చేస్తూ ఉంటాడు. దానివల్ల తనకు క్షేమం ఉన్నదా? లేదు. ఏం జరిగింది? పందులు తిరు పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను, కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అటువంటి పొట్టు ఆహారం కాదు. బహుశా మీరు పెద్ద పెద్ద మిల్స్ లో గమనించి ఉంటారు. పై పొట్టు తీసిన తర్వాత పాలిష్ ఉంటుంది, తౌడు అంటారు దాన్ని. ఆ తౌడు మిగిలినటువంటి వాటితో కలిపి జంతువులకు పెడుతూ ఉంటారు. మామూలుగా గ్రామాల్లో పశువులకు కుడితితో కలిపి తౌడు పెడుతూ ఉంటారు. ఆ తౌడు తినాలని తాను ఆశపడినట్టున్నాడు. దానిలో బి విటమిన్ ఉంటుంది, అది కొంత మటుకు ప్రాణం పోకుండా కాపాడుతుంది. అది పందుల పొట్టు, పందులు తినేటటువంటి పొట్టు. అప్పుడు బుద్ధి వచ్చింది.
వ్యక్తులకి ఎప్పుడు జ్ఞానోపదేశం కలుగుతుందంటే అంతా పోగొట్టుకున్న తర్వాత. నిజంగా మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నాడు అనేటటువంటి గ్రహింపు మనిషికి కలిగితే ఎంత మంచిది. ఈ గ్రహింపు యవనస్తునికి వచ్చింది. యవనస్తునికి వచ్చి 18వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఏది చెప్పాలనుకున్నాడో తండ్రితో అదే చెప్పాడు. తాను పరలోకమునకు విరోధంగా పాపం చేశాడు అంటే ఏంటి? సృష్టిని సృష్టించినటువంటి దేవాది దేవుడు నియమించినటువంటి క్రమాన్ని తాను వ్యతిరేకించి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. ఎంత భయంకరంగా తాను జీవించాడంటే పెద్ద కుమారుడికి లేకుంటే అన్నకు ఈ తమ్ముడి సంగతి తెలుసు. 30వ వచనంలో అన్న అంటాడు, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు. జల్సాగా బ్రతకాలి, ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి, మన మనసుకు ఏది సంతోషం అనిపిస్తే అది చేయాలి అనేటటువంటి స్వభావం కుమారుడు. ఎప్పుడు నవ్వుతూ గడపాలి, జల్సాగా హాయిగా హ్యాపీగా, చేతి నిండా డబ్బు ఉండాలి. మంచి విధేయత కలిగినటువంటి బిడ్డ జీవించవలసిన రీతిగా తాను జీవించలేదు. తండ్రి హృదయంలో ఎన్ని ఆశలు ఉండుంటే, 2 కుమారులను తండ్రి ప్రేమించాడు. ఆస్తిని వారు కాపాడాలని, ఆస్తిని వారు వృద్ధి చేయాలని, ఆ ఇంటిని వారు చక్కగా మేనేజ్ చేయాలని, దాసులు దాసీలు ఎందరో ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి దాసులు దాసీలు కూడాను కూలివాళ్ళు. వాళ్ళు చాలా సమృద్ధిగా భుజించేవారు. దీన్ని బట్టి ఎంత మంచి రిచ్ ఫ్యామిలీనో ఆ కుటుంబం అర్థమవుతుంది. పరలోకపు తండ్రి ధనికుడు, మన పరలోకపు తండ్రి మన సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయన జీవదాత. ఈ భూమిని, భూమిలో ఉన్నటువంటి వనరులను, భూమి పైన ఆకాశంలో అంతరిక్షంలో అలాగే సముద్రంలో జలరాశుల్లో మన కొరకు ఎన్నో ఉంచాడు, ఎన్నో నిధులు ఉంచాడు ప్రభు. వాటన్నిటినీ మానవుడు చక్కగా సద్వినియోగం చేసుకుంటూ దేవుని చిత్తానుసారంగా జీవించడం దేవుని ఉద్దేశం. అయితే మనిషి తన శరీర ఇచ్ఛలను, దురాశలను నెరవేర్చుకోవటం ప్రారంభించినప్పుడు తాను మొదట పరలోకమునకు విరోధముగా పాపం చేస్తూ ఉన్నాడు అని గ్రహించాలి. 2, నీ ఎదుటను పాపం చేస్తే, అంటే తండ్రి చూస్తూ ఉన్నా లేక తండ్రికి తెలుస్తుందని తనకు అర్థమైనా కూడా ఆయనకు తెలియదులే, ఆయన జనరేషన్ వేరు, నా జనరేషన్ వేరు, వాళ్ళ కాలంలో ఇటువంటి సంతోషాలు ఏమీ లేవు. ఇప్పుడు సెల్ చూడకుండాను, ఇంటర్నెట్ లోకి వెళ్లకుండాను లోకంలో జరుగుతున్నవన్నీ చెత్త అంతా, కొన్ని మంచి విషయాలు ఉండొచ్చు, అవి కూడా అంత ప్రయోజనకరమైనవి ఏవి కావు. అన్ని విస్తారంగా మనిషి చూస్తూ 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 ఎంత దూరం వెళ్ళిపోతాడు అంటే దేవునితో సహవాసం చేయటానికి ఆశ లేనంత దూరం వెళ్ళిపోతాడు. దావీదు భక్తుడు తన జీవితంలో పాపం చేసిన తర్వాత పశ్చాత్తాప గీతం రాశాడు. 51వ కీర్తనలో దావీదు యొక్క పశ్చాత్తాప గీతం మనం చదువుతాం. దావీదు అంటాడు 51వ కీర్తనలో వచ్చును, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కొంతమంది తప్పు చేసి నేనేం తప్పు చేశాను అంటారు. వారు చేసింది తమ దృష్టికి సరైనదిగానే కనబడుతూ ఉంటుంది కొందరికి. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు 4వ వచనం 51వ కీర్తన, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నీ చెడుతనము చేసి ఉన్నాను. మనిషి తప్పు చేసేటప్పుడు గ్రహించాలి, నేను చేసేటటువంటి ఈ కార్యం దేవుని మనసును ఎంత గాయపరుస్తుంది, దేవుని హృదయానికి ఎంత నొప్పి కలుగు చేస్తుంది. దేవుడు నన్ను చూచి సంతోషపడాలి గాని దుఃఖపడితే ఎలాగు అనేటటువంటి గ్రహింపు మనిషికి వస్తే ఎంత బాగుంటుంది. లోకంలో మనుషులు తమ ఇష్టం వచ్చే రీతిగా జీవించి
చాలా సమస్యలు కొని తెచ్చుకున్నారు. ఆఫ్రికా దేశాల గురించి వింటూ ఉంటే ఆఫ్రికా దేశాల్లో కొన్ని దేశాల్లో క్రైస్తవ్యం ఉన్నది. కానీ క్రైస్తవ్యం ఉన్నటువంటి దేశాల్లో సహా HIV ఎయిడ్స్ అనేటటువంటి వ్యాధులు ఉన్నవి అని ఆ దేశాల యొక్క డేటా వింటూ ఉంటే ప్రపంచ దేశాల గురించి ఎంత బాధ వేస్తుందో. క్రైస్తవ్యం వారికి వ్యభిచారం నుండి, ఈ కామోద్రేకం నుండి, భ్రష్టమైనటువంటి జీవితం నుండి వారిని విడిపించలేకపోయిందా? క్రైస్తవులుగా ఉండి లేక క్రైస్తవులుగా పేరు పెట్టుకుని క్రైస్తవ్యం అంతో ఎంతో వ్యాపించినటువంటి ఆఫ్రికా దేశాల్లో ఉండి వారు ఎందువల్ల పవిత్రమైనటువంటి జీవితం జీవించలేకపోయారు అనేటటువంటి ప్రశ్న ఆఫ్రికాలో క్రైస్తవ్యం ఉన్నటువంటి దేశాల్లో, ఏ దేశాల్లో ఎయిడ్స్ విస్తారంగా ఉన్నదో అటువంటి విషయాలు మనం వింటే చాలా నూర్చుకుంటాం. మనం గుర్తుంచుకుందాం. ఇశ్రాయేలీల యొక్క స్వభావంలో వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని ఉన్నది. విగ్రహారాధన ఏం చేస్తుందంటే విగ్రహం ముందు గంతులేసేటట్టు, చిందులేసేటట్టు, తాగేటట్టు, తినేటట్టు, ఆ తర్వాత ఇష్టం వచ్చిన కార్యాలు చేసేటట్లు కొన్ని మార్లు కొందరు మనుషులను విగ్రహారాధన ప్రేరేపిస్తుంది. మానవుడు తాను దేవుణ్ణి ప్రేమించక దేన్నైనా ప్రేమించి కొన్నిసార్లు ఒక విగ్రహంగా చేసుకుంటే ఆ విగ్రహం కూడాను మానవుని అదే దుస్థితికి నడిపిస్తుంది. మనిషి చేసేటటువంటి తప్పు దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. నీ దృష్టి ఎదుట నీ చెడుతనము చేసి ఉన్నాను, నీకు కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి ఉన్నాను అని దావీదు పశ్చాత్తాపంతో తాను ఈ కీర్తన వ్రాసింది. అందుకే 11-12 వచనాల్లో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అంతకుముందు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు పాపం చేసినప్పుడు ఏమైంది? ఆత్మ లేదు, ఆత్మలో అంశం రావటం లేదు, ప్రార్థన రావటం లేదు, ఆత్మలో సంతోషం లేదు, మనిషి జీవోత్సవం లాగా ఉన్నాడు. 12వ వచనంలో అంటున్నాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు, జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఎప్పుడైతే విశ్వాసి తాను దేవునితో, యేసుక్రీస్తు ప్రభుతో అనుసంధానమై ఉంటాడో అప్పుడు తనలో ఆనందం ఉంటుంది. ఆత్మలో ఉండేటటువంటి ఆనందం ఇది. ప్రభు మీద ఆనుకున్నప్పుడు కలిగేటటువంటి నెమ్మది, సంతోషం. దావీదు అది పోగొట్టుకున్నాడు పాపం చేసినప్పుడు. అందుకే తాను 51వ కీర్తనలో పశ్చాత్తాప గీతం రాశాడు. ఓపెన్ గా ఒప్పుకున్నాడు. తాను పాపాన్ని కప్పుకోలేదు. మనుషులు ఏం చేస్తారంటే పాపాన్ని కప్పుకోవటానికి ప్రయత్నిస్తారు. తాను చేసింది లోకంలో అందరూ చేస్తున్నది భిన్నమైంది ఏమీ కాదు. యోసేపును శోధించినటువంటి పోతీఫర్ భార్య ఆ దినాల్లో ఆ పాపము, ఏ పాపం చేయమని అయితే జోసెఫ్ను ప్రేరేపించిందో అది ఈజిప్ట్ లో అది జరిగేటటువంటి కామన్ సిన్. ఆదికాండం 39వ అధ్యాయంలో జోసెఫ్ క్లియర్ గా చెప్పాడు. 9వ వచనంలో 2వ భాగం, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అని. జోసెఫ్ పాపం చేస్తే అది అందరూ ఈజిప్ట్ లో కామన్ గా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు లంచం అనేటటువంటిది నేరం అని చట్టం ఉన్నప్పటికీ కొన్ని చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో లంచం ఇస్తేనే కొన్ని పనులు, కొన్ని ఆఫీసెస్ లో జరుగుతాయి అనేటటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. లంచం ఇవ్వటము నేరం, పుచ్చుకోవటం నేరం, ఇవన్నీ చట్టాలు ఉన్నాయి. అయినా కూడాను కొన్ని ఆఫీసెస్ లో సంభవిస్తూ ఉంటాయి అనేటటువంటి వార్తలు మనం చదువుతూ ఉంటాం. అదేమంటే ఏమంటారంటే అది కామన్ అండి, మనం ఏం చేయలేం, వ్యవస్థను మార్చలేం అంటారు. ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితులు ఆ దినాల్లో
అటువంటి పాపం అది కామన్. అయితే జోసెఫ్ తాను పాపం చేసి ఉండటానికి అవకాశం ఉన్నా తప్పని ఎవరు అనకపోవచ్చు, కానీ తాను దేవుని వైపు చూచాడు. తను చెక్ చేసేవారు లేరు, సలహా ఇచ్చేవారు లేరు, గద్దించేవారు లేరు, ధర్మశాస్త్రం లేదు, ఇవ్వబడలేదు, మనసాక్షి మాత్రమే ఉన్నది. తమ పితరులు ఎలా దేవుని కొరకు జీవించారో ఆ సంగతులు విన్నటువంటి వాడు. అబ్రహాము దేవుడని, ఆయన ఇస్సాకు దేవుడని, తన తండ్రి అయినటువంటి యాకోబు దేవుడని తాను విన్నాడు. జలప్రళయాన్ని గురించినటువంటి సంగతులు విన్నాడు. యెహోవా నామమును ప్రార్థించాలి అనేటటువంటి విషయాలు విన్నాడు. తాను విన్నటువంటి సంగతులను బట్టి తన మనసులో వాటిని భద్రం చేసుకుని తన భక్తిని సాధకం చేసుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, మనం సిలువకు 2000 సంవత్సరాల యువతలో ఉన్నటువంటి వారు. మనకి ఎంత వెలుగున్నది, ఎంత చక్కని గ్రంథం, దివ్య గ్రంథం బైబిల్ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంతమంది ఉపదేశకులు మనకున్నారు. మనం పడిపోకుండా ఉండటానికి దేవుడు ఎంత చక్కని సంఘము సహవాసాన్ని మన కొరకు ఇచ్చాడు, మనల్ని హెచ్చరించే శ్రేయోభిలాషులను ఇచ్చాడు. ఈ సెటప్ అంతా దేవుడు మనకు అనుగ్రహించినా కూడా కొన్ని మార్లు వ్యక్తులు దేవునికి దూరం అవుతూ ఉంటారు. ఇక్కడ జోసెఫ్ ఏమన్నాడంటే, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుంది. ఏ తప్పైనా చేయమని మనసు ప్రేరేపించినప్పుడు ఒక వ్యక్తి వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, నేను చేసేటటువంటి ఈ పని దేవుని ఎదుట ఎలా ఉంటుంది? ఇది ఘోరమైనది, ఇది చెడు కార్యము, దుష్కార్యం. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుంది. దేవుని దృష్టిలో నేను చేయబోయే పని అంగీకరింపతగినదిగా ఉంటుందా? స్వపరీక్ష చేసుకోగలిగితే మనిషి పాపం చేయలేడు. ఒకవేళ ప్రేరణ శరీరంలో నుండి వచ్చిన, చుట్టూ పరిస్థితుల్లో నుండి, స్నేహితుల్లో నుండి, ఇంకా ఏ విధంగా సాతాను ప్రేరేపించినా ఆ ప్రేరణను జయించడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు అనేటటువంటి గ్రహింపు, నేను చేయబోయేటటువంటి పని దేవునికి ఇష్టం లేదు అనేటటువంటి గ్రహింపు మనిషికి వస్తే అది చాలా మంచిది, క్షేమం. చిన్న కుమారుడు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. దట్ ఈస్ ద రైట్ కన్ఫెషన్. నీవు నీ ఆత్మీయ జీవితంలో నీ సంతోషాన్ని ఒకవేళ పోగొట్టుకుని ఉండుంటే, నీకు ప్రార్థన కుదరకపోతే, వాక్యం చదవాలనేటటువంటి ఆశ నీలో ఎక్కువ కలగకపోతే, నీ హృదయాన్ని పరీక్ష చేసుకో. ఎక్కడో నువ్వు డీవియేట్ అయ్యావు, నీవు దూరంగా వెళ్ళిపోయావు. చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళాడు. మనం ఎక్కడికి దూరదేశం వెళ్ళం కానీ మనం గృహంలోనే ఉండి, ఇంట్లోనే ఉండి, టౌన్లోనే ఉండి, గ్రామంలోనే ఉండి, సంఘంలోనే, సహవాసంలోనే ఉండి మనసులో దేవునికి దూరం అవుతూ ఉంటాం. ఇది మన పరిస్థితి. దేవునికి దూరం అవుతూ ఉంటాం. ఎందువల్ల అంటే దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం ఏదో నిన్ను పరిపాలన చేస్తూ ఉంది. నీవు చేస్తూ ఉన్నావు, నీ మనసాక్షికి తెలుసు. దాన్ని విడిచిపెడితే గాని, నీవు దేవుని ఎదుట ఒప్పుకుంటే గాని నీకు మరలా తండ్రితో సహవాసం రెస్టోర్ కాదు. తండ్రి ప్రేమించేటటువంటి తండ్రి, మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించేటటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. నీవు తిరిగి వచ్చి నీ పాపం ఒప్పుకొని నీవు ఆయనతో సమాధాన పడాలని తండ్రి కోరుతూ ఉన్నాడు. కన్ఫెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్ఫెషన్కు ముందు రియలైజేషన్ రావాలి, గ్రహింపు రావాలి, పశ్చాత్తాపం రావాలి. కొంతమంది పైన పెదవులతో ఏముందో ఒక సెంటెన్సే కదా సారీ. సారీ అనేటటువంటి పదం ఇంగ్లీషు రానటువంటి వాడు కూడాను బాగా వాడుతూ ఉంటారు విరివిగా. సారీ, ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా సారీ అని చెప్తూ ఉంటారు. సారీ స్పెల్లింగ్ ఏంటని అడగండి పల్లెటూరు వాళ్ళని, చెప్పలేరు. అందరూ అంటారు కదండి సారీ, క్షమించమని, అందుకే నేను చెప్పాను అంటారు.
మనం క్షమించమని అడగటం పెదవులతో బాగా నేర్చుకుంటారు మనుషులు. సారీ సారీ అనేసి అయిపోయింది కదా, నేను సారీ చెప్పేశాను కదా అంటారు. పశ్చాత్తాపడ్డావా? అది హృదయంలో నుండి వచ్చిందా? పాపాన్ని అసహించుకుంటూ, చేసినటువంటి తప్పును అసహించుకుంటూ నిజంగా పశ్చాత్తాపంతోనే ఆ చిన్న కుమారుడు ఎలాగైతే తండ్రితో చెప్పాలనుకున్నాడు అలాగే వచ్చి చెప్పాడు, దావీదు నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, నీకు విరోధంగా, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నానని దావీదు అన్నాడు. జోసెఫ్ అయితే నేను ఈ పని చేసి ఎలాగూ దేవుని ఎదుట నేను తప్పిదస్తుడిని అయ్యేది, ఇది ఘోరమైనటువంటి దుష్కార్యం, చాలా చెడ్డ పని, దేవునికి విరోధంగా నేను ఈ కార్యం, ఈ పాపం, ఈ క్రియ నేను ఎలా చేయాలి అని ప్రశ్న వేశాడు. దాని పర్యవసానం కష్టం వచ్చినా శ్రమ వచ్చినా అనుభవించాడు. దేవుడు తనకు బహుమానం ఇచ్చాడు. ఈ ప్రాతకాల సమయంలో నీ జీవితంలో నీవు ఆత్మలో సంతోషం కలిగి ఉన్నావా? దేవునితో చక్కని సహవాసం కలిగి ఉన్నావా లేదా? పరిశీలన చేసుకో. అంత ఆత్మలో ఆనందం, సంతోషం లేక ఆత్మలో తండ్రి దేవునితో సహవాసం నీకు లేకుంటే నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేవుణ్ణి నన్ను వేరు చేస్తూ ఉన్నది ఏది? ఎక్కడ నేను తండ్రి చిత్తం నుండి తొలగిపోయాను, దూరంగా వెళ్ళిపోయాను? ఏ ఆలోచనలు నా మనస్సును పరిపాలన చేస్తూ ఉన్నాయి? ఏ కోరికలు నా ఆలోచనలను నియంత్రిస్తూ ఉన్నాయి? నా సమయాన్ని నేను ఎలా గడుపుతూ ఉన్నాను? నేను చేసేవన్నీ దేవుని వాక్య వెలుగులో పరీక్షించుకుంటే దేవునికి ఎన్ని అంగీకారమైనవి, ఎన్ని అనంగీకారమైనవి? ఒకసారి మన జీవితాలను మనం పరీక్ష చేసుకుంటే మన జీవితాల్లో దేవునికి ఇష్టం లేని ఏది ఉన్నదో అర్థమైపోతుంది. దాన్ని ఒప్పుకోవాలి, కన్ఫెస్ చేయాలి. ఎప్పుడైతే మనిషి ఒప్పుకోవటం సరైన రీతిగా ప్రారంభిస్తాడో ఖచ్చితంగా ఆత్మలో కార్యం జరుగుతుంది. తండ్రితో నీవు సహవాసం చక్కగా చేయగలవు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.